అంటే మనము అమ్మని ఫోటో రూపంలోకి వెళ్ళాక అమ్మ సాకార రూపంలో లేదు కదా అని మన మనసులో పాతుకుపోయిందేమో అని ఒక చిన్న క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంటుంది. ఆ క్వశ్చన్ని కూడా మనం ఎప్పటికప్పుడు మనం ప్రశ్నించుకుంటూ ఉండాలండి. సెకండ్ థింగ్, ఇప్పుడు ధ్యానంలో మనం ఇట్లా కూర్చుంటున్నాము. కొంతమంది మనం ఏం చేసుకుంటామంటే ఏదో పని చేసుకుంటూ ఆ, అదేమంటారు, శ్రవణాలు తర్వాత ఇవన్నీ జరుగుతుంటాయి కదా, మనం పని చేసుకుంటూ మనం వింటుంటాం. సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, శ్రీ మాతాజీ గారు మన దగ్గరకు వచ్చి మనతోటి ధ్యానం చేపిస్తున్నారు అంటే 30 కోట్ల మంది దేవతలు అమ్మతోటి వచ్చి కూర్చొని ధ్యానం చేపిస్తూ ఉంటారు మనతోటి. అటువంటి టైంలో ఇప్పటివరకు మనం మూట కట్టుకున్న పాపాలు ఇవన్నీ చాలు. అమ్మ వచ్చాక కూడా మనం అమ్మ దగ్గర నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళు అస్సలు మనల్ని వదలరు. అది మీరు చాలా బాగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఏదో పని చేసుకుంటూ ఏదో అమ్మ ప్రవచనం లాగా వింటూ అమ్మ ధ్యానం చేసుకుంటూ కొంచెం సేపు ఒక కన్ను తెరిచి ఒక కన్ను మూసుకుంటూ రెండు చేతులు పెట్టుకుంటూ ఆ తర్వాత చూసుకుందాంలే అనుకుంటూ అలాగైతే దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ధ్యానంలో జాయిన్ అవ్వద్దండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మనము పూర్తిగా అమ్మ దగ్గర సరెండర్ అయితే తప్ప మనకి సర్వ దేవతల యొక్క కృప మనకి లభించదు. ఒక్క దేవత నో అన్నా కూడా మిగిలిన వాళ్ళందరూ వాళ్ళతో నుంచుంటారు. అది వాళ్ళలో ఉన్న యూనిటీ. ఆ యూనిటీ మనలో ఉండాలంటే మనం అమ్మకి వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అంతే రెస్పెక్ట్ మనం కూడా ఇచ్చుకోవాలి. ఒక గుళ్ళోకి వెళ్ళినప్పుడు అమ్మ ముందు దేవుళ్ళు కానీ ఎవరన్నా ఉన్నప్పుడు మనం ఉష్ మాట్లాడకు చెయ్యకు అంటాం. అదే దేవుడిని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆ దేవుడి ముందే మనం గట్టి గట్టిగా అరుచుకుంటూ ఉంటాం. గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటాం. పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. సినిమాలు పెడుతూ ఉంటాం. సినిమాల్లో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. అమ్మ రథం వచ్చి అమ్మ రథంలో ఎక్కాక అమ్మ ఉన్నారని మనం ఊహించకుండా వెనకాల మాట్లాడుతూ ఉంటాం. సో ఇటువంటివన్నీ మనము ఎంత జాగ్రత్తగా మనం అమ్మని మర్యాద ఇచ్చుకుంటూ మనం ముక్కోటి దేవతలు అమ్మతో ఉన్నారు అనే కాన్షియస్ లోకి మనం ఉండాలండి. సో అందుకే నేను మళ్ళా చెప్పాను, దయచేసి తప్పుగా అనుకోవద్దు. మనం అమ్మకి ఎంత మర్యాద ఇస్తామో దేవతలు మనకు అంత ప్రేమనిస్తారు. సో దయచేసి ధ్యానం చేసేటప్పుడు మీకు ఏదన్నా పని పడి మీరు వెళ్ళాల్సి వస్తే అమ్మని పర్మిషన్ అడిగి వెళ్ళండి. అమ్మ నాకు ఇది పని పడింది, నేను పక్కకి వెళ్తున్నాను, దయచేసి క్షమించండి. మీరు ప్రతి పని ఏది ఉన్నా అమ్మని పర్మిషన్ అడిగి మీరు వెళ్ళటం నేర్చుకోండి. మనం అందరం చేయాల్సిన ముఖ్యమైన పని అదే. అమ్మకి థ్యాంక్స్ అండి. చెప్పి మనం వెళ్ళాలి. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్స్ అండి. ఇంకమ్మా అది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిందేనమ్మా. సో అందుకని చెప్పాను, దయచేసి ఎవరు తప్పుగా తీసుకోవద్దు. లేదండి, చాలా బాగా చెప్పారు. దానిలో తప్పెట్టుకునేది ఏం లేదండి అసలు. చాలా బాగుందండి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ అండి. జై శ్రీ మాతాజీ అండి. సో ఇక్కడ మనం ఇంకొకటి కూడా ఒక చిన్నది, మనం ధ్యానం స్టార్ట్ చేసుకునే ముందు మన చిత్తం ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది దాని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాము. దాని తర్వాత మన చిత్తాన్ని ఎక్కడ వెళ్తుందని అమ్మ మనకు చెప్పిన దాని ప్రకారం మనం చూసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చోట నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలనుకోండి. విజయవాడ ఎలా ఉంటుందో మీకు తెలియదు. విజయవాడలో ఏముంటుందో మీకు తెలియదు. ఏది తెలియదు మీకు. మీకు తెలిసిందల్లా ఒక్కటే ఏంటంటే కొన్ని పేర్లు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాంధీ నగర్ అని ఒక పేరు ఉంది అనుకోండి. అది విజయవాడలోనూ ఉంది, చింద్వారా దగ్గర ఉంది, ఢిల్లీలోనూ ఉంది, గుజరాత్లోనూ ఉంది గాంధీనగర్ అనే పేరు. మీరు బయలుదేరారు, మీ దగ్గర జీపీఎస్ మ్యాప్ లేదు, ఏమీ లేదు. కేవలము ఒక నమ్మకంతో ఈ దారిలో వెళ్తే నాకు తెలుస్తుంది అని చెప్పేసి మీరు వెళ్ళారు. వెళ్తున్నప్పుడు దారిలో ఒక ఆయన కనిపించి అమ్మ మీరు ఈ దారిలో కాదు ఈ దారిలో వెళ్ళండి, మీరు విజయవాడ చేరుకుంటారు అన్నారు. ఆ దారిలో వెళ్తుంటే ఇంకో ఆయన కనిపించి ఈ దారి కాదు ఈ దారిలో వెళ్తున్నారు అన్నారు. ఇంకొక ఆయన కనిపించి ఆ దారి కాదు ఇంకో దారి అని చెప్పారు. ఏదో ఒక దారిలో అడిదిరిగి ఇడిదిరిగి వాళ్ళది విని వీళ్ళది విని అడిదిరిగి ఈడిదిరిగి ఈడిదిరిగి అడిదిరిగి ఎక్కడికో చోటు మొత్తానికి ఒక చోటుకి చేరారు. అక్కడ మీకు గాంధీనగర్ అని పేరు కనిపించింది. ఇప్పుడు మీరు విజయవాడకి చేరినట్ట కాదా మీకు ఎట్లా తెలుస్తుంది? సింపుల్ క్వశ్చన్. మనం చేరుకున్నామా లేదా అని మనకు ఎట్లా తెలుస్తుంది? ఎలాగా అంటే మన చిత్తము ఎప్పుడు కూడా మనం ప్రయాణించే దారి మీద కాకుండా పక్క వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళది నమ్ముకుని, అంటే మనల్ని మనం నమ్మటం మానేసి పక్క వాళ్ళు చెప్తున్న దాన్ని నమ్ముకుని మనం వెళ్తున్నాం. అట్లా వెళ్ళే ఒక రకమైనటువంటి మాయలో మనం పడిపోతున్నాం.
ఈ మాయ ఎలాంటిది అంటే మనం చేరవలసిన మార్గము సహస్రార మార్గం. ఈ సహస్రారానికి మనం చేరుకోవాలి అంటే ఖచ్చితంగా మన ఇడానాడి శుద్ధి పడాలి, మన పింగళా నాడి శుద్ధి పడాలి. ఈ రెండు నాడులు శుద్ధి పడితే తప్ప మనం సహస్రారంలోకి మనము వెళ్ళలేము. సహస్రారంలోకి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క చక్రము శుద్ధి పడాలి. ప్రతి ఒక్క చక్రము శుద్ధి పడాలి అంటే ప్రతి ఒక్క చక్రంలో ఉన్న క్వాలిటీస్ మనకి రావాలి. మూలాధారం ఇన్నోసెన్స్, తర్వాత చాస్టిటీ అంటే శీలాన్ని పరిరక్షించి శీలాన్ని చేసుకోవటం, తర్వాత మనలో నిర్మలత్వం. ఇట్లాగా మూలాధారం యొక్క క్వాలిటీస్, ప్రతి ఒక్క చక్రం యొక్క క్వాలిటీస్ అన్నీ మనకి శుద్ధి పడాలి అంటే మన ఇడానాడి ఎడమ చక్రము, కుడి చక్రము రెండు చక్రాలు క్లీన్ అవ్వాలి. అయితే మనం ఇక్కడ ఏమనుకుంటున్నాము, ఇవేవి క్లీన్ అవ్వట్లేదు, నాకు డైరెక్ట్ నా చిత్తం మొత్తము సహస్రం మీదకి వెళ్ళిపోతోంది అనుకుంటున్నాం. మీ చక్రాలు శుద్ధి పడకుండా సహస్రారం మీదకి వెళ్తోంది అంటే అది మాయనా, నిజమా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, మన చేతులు మనతో మాట్లాడనంత వరకు సహజ యోగా మనము పూర్తిగా అవలంబించినట్టే, మనము చేసుకోనట్లే. అమ్మ మనకేం చెప్పారు, కుండలిని శక్తి జాగృతి పడిన తర్వాత మీ చేతులలో ఉండే చక్రాల ద్వారా మీ ఊర్ధ్వగతి ఎంతవరకు ఉంది అని మనము ప్రశ్నించుకుంటూ మనం ముందుకు వెళ్ళగలగాలి. అంటే మన చేతులు మనతో మాట్లాడాలి. మన సహస్రం మీద ఉండే చక్రాలు అక్కడి వరకు మనం వెళ్ళామా లేదా, ఇందాక మనం విజయవాడ వెళ్ళినట్టే ఉంటుంది సహస్రం మీద చక్రాలను మనం రీచ్ అయ్యాము అంటే. ఇది దయచేసి తప్పుగా అనుకోవద్దు ఎవ్వరు కూడా. మనము ఫస్ట్ స్టెప్ మనకు అమ్మ చెప్పింది, మనలో కుండల్ని జాగృతి అయిన తర్వాత బ్రహ్మరంధ్రం మీద కుండల్ని అమ్మ వెళ్ళినప్పుడు మన ఇడానాడి పింగళానాడి నిత్య శుద్ధి పరుచుకుంటూ మన చేతులు మనతోటి మాట్లాడగలగాలి. మన చేతులు, దాని తర్వాత మన చక్రాలు ఏ చక్రంలో కుండల్ని అమ్మ ప్రవేశిస్తున్నారు అని మన అవగాహన మనకి పూర్తిగా ఉండాలి. అదే మన చిత్తము, మన నిర్మల చిత్తము. సో ఇటువంటివన్నీ కూడా మనము గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్క చక్రం దగ్గర మనం ఎట్లా ఉన్నాము అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ మనం ఎదుగుతూ ఉండాలి. ఇంకొకటి, ప్రతి ఒక్క చక్రంలోనూ పెటల్స్ ఉంటాయి, అంటే రేకులు ఉంటాయి. మూలాధారంలో 4 రేకులు, మూలాధారంలో 4 రేకులు ఎవరు ఉంటారంటే మనకు తెలుసు. స్వాధిష్టానంలో 6 రేకులు ఎవరు ఉంటారు? ఆ, నాభిలో 10 రేకులు, అనాహత 12 రేకులు, విశుద్ధి 16, ఆజ్ఞ 2, ఈ 2 రేకులు మనకు తెలుసు. సహస్రం 1008. ప్రతి ఒక్క రేకులో ఒక అధిష్టాన దేవత ఉంటారు. ఆ దేవతలు ఎవరు తెలుసు, లిస్ట్ ఉంది మన దగ్గర. కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు, కొంతమంది దగ్గర ఉంది. కానీ ఏ రేకులో ఏ దేవత ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మన దేహం శుద్ధి పడితే కానీ మనము ఆత్మస్థానానికి, విష్ణు పదంలో మన ఆత్మస్థానానికి మనం రీచ్ అవ్వలేం. ఎలా అయితే గౌరీదేవి తన ఆజ్ఞాచక్రంలో ఉండే బొట్టును శివయ్యకి సమర్పించి అన్నీ నీవే, నేనేది లేను, నా ఆత్మస్థానానికి నన్ను తీసుకెళ్ళి అన్నీ నీకే సమర్పించుకుంటున్నాను అనే స్టేజికి మనం వెళ్ళిన తర్వాత కానీ మనం సహస్ర చక్రానికి రీచ్ అవ్వలేమండి. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం మాయలో పడి మనం బయటకు వెళ్తున్నామా, లేకపోతే మన దేహం మీద మన చిత్తానికి మన కంట్రోల్ ఉందా? మన దేహం మీద మన చిత్తంతో మనకి కంట్రోల్ ఉండాలి. మన చిత్తం ఎట్లా మూవ్ అయితే మన కుండల్ని అమ్మ అలా మూవ్ అవుతారు. అంతేగాని చిత్తం పది పది విధాల పోతూ ఉండి కుండల్ని అమ్మ సహస్రం మీదకి చేరుకున్నారు అనుకోవటం అది మాయనా, నిజమా అనేది మనం గ్రహించుకోవాలి. సహజ యోగాలో మనం అమ్మ దగ్గరికి మనం వచ్చాము, అమ్మతోటి మనం ఉంటున్నాము అంటే అమ్మ చెప్పే వాక్కులే నిజమైనవి. వేరే వాళ్ళు చెప్పే వాక్కులు అందులో కండిషనింగ్స్ ఉంటాయి తప్ప నిజం అనేది ఉండదు. వాడు ఎవరన్నా కానివ్వండి, నేను మళ్ళా చెప్పాను, పడుకొని వినటానికి కూర్చొని వినటానికి సహజ యోగా కాదండి. దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సింపుల్ లాజిక్ అండి. మనం ఏదో పనులు చేసుకుంటూ చేసుకోవటానికి సహజ యోగా కాదు. ఎక్స్క్యూజ్ మీ రాజు. చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరన్న దానికి నాకు ఒక చిన్న డౌట్. నేను మా కాన్సన్ట్రేషన్ చేస్తే నాకు సహస్రారం వరకు నాకు వెళ్తుంది. మరి నా నా అడుగులు అన్ని, నా చక్రాలన్నీ శుద్ధి అయి వెళ్తున్నట్ట, లేదంటే ఇంకా శుద్ధి చేసుకుంటున్నట్టే ఉన్నట్ట? మరి నాకు మీ చేతుల్లో వైబ్రేషన్స్ ఎంత తెలుస్తున్నాయి? మీ నా చేతుల్లో చేతుల్లో ఉండే చక్రాల్లో, వైబ్రేషన్స్ చేతుల్లో వైబ్రేషన్స్ వస్తున్నాయి. మీ చేతులు ఫింగర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ నాభి ఎడమ ఎడమ చేతుల నాభి చక్రం ఎక్కడ ఉంటుంది? ఉండండి, ఒక్క నిమిషం చెప్తా. ఫస్ట్ ఇక్కడ ఇది స్వాదిష్టాన,
తర్వాత స్వాదిష్టాన తర్వాత నాభి, ఇదండి, ఓ, చూపుడు వేలు పక్క వేలు. చూపుడు వేలు పక్క వేలు అంటే ఏది? బొటన్ వేలు ఉంది, మధ్య వేలు ఉంది, ఏది? మధ్య వేలు, మధ్య వేలు కాదు. మధ్య బొటన వేలు, వేలు. అది. సో మీరు మధ్య వేలు నాభి చక్రం అని చెప్పడానికి మీరు 5 నిమిషాలు ఆలోచించారు అంటే మీ చక్రం మీద మీకు పట్టు ఎట్లా ఉంది? ఓకే. మరి నాకు నాకు నా డౌట్ కూడా అదే. మరి నాకు వైబ్రేషన్ నాకు కూర్చోంగానే సహస్రారానికి తీసుకెళ్ళిపో తల్లి అనంగానే ఇమ్మీడియట్ గా సహస్రారం వరకు నాకు వెళ్తారు. రియాక్ట్ అవుతుంది. నాకు అదే డౌట్. లేకపోతే వెల్ నా తప్ప, లేకపోతే నా ఫీలింగా, లేకపోతే నిజంగా అవుతుందా నాకు? ఆ, అదే మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మీ చక్రాలు మీతో మాట్లాడుతున్నాయా లేదా? ఓకే. అది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మనం తల మీదకి వెళ్ళేది మాయనా కరెక్టా? మీ చక్రాలు మీతో మాట్లాడుతున్నాయి. ఇప్పుడు మీరు సహస్రం మీదకి వెళ్ళండి అమ్మ అనగానే అమ్మ పైకి వెళ్ళారని మీరు అంటున్నారు కదా. మన నాభి అవునవును. చక్రంలోకి రండమ్మా అన్నప్పుడు చూడండి. మీ చిత్తంతో మీరు ట్రై చేయండి. అది చెప్పేది ఇక్కడ. లేదు రాజీవ్, నాకు వెంటనే ఇప్పుడు నాకు అనాహతకి రెండమ్మా అంటే వెంటనే ఇమీడియట్ గా రియాక్ట్ ట్రై అవుతుంది చెయ్యి, నాకు. అదే అంటున్నాను. మీ అందరికీ కరెక్ట్ అవుతుంది, అందరికీ రాంగ్ అవుతుందని నేను చెప్పట్లేదమ్మా. మన ఉమ్, చిత్తము మన దేహం మీద మన చేతులలో ఫస్ట్ మాట్లాడాలి. మన చేతులు ఉమ్. మనతోటి చెప్పాలి. మీరు నాభి చక్రం ఎట్లా ఉంది అని చెప్పినప్పుడు మీ మధ్య వేళ్ళు మీతో మాట్లాడాలి. మీ ఓకే. ఆహా. చిత్తము ఓకే. మీ నాభి చక్రం మీదకి ఉండాలి. అంటే మీ చిత్తము మీ దేహం విడిచి బయటకు వెళ్తోంది అంటే కుండల్ని అమ్మ తీసుకుని వెళ్ళాలి, కానీ మీరు కాదు అట్లాగా. అంటే మీరు అర్థం చేసుకోండి. మీ వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి, మీ చేతుల్లో ప్రతి చక్రానికి వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. అది మీరు మనం గమనించుకోవాలి. ఉమ్. డైరెక్ట్ సహస్రం మీదకి వెళ్ళిపోవటం మనకి ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదు, కానీ ఎట్ ద సేమ్ టైం ఒక ఉమ్. అమీబా నుంచి మనిషి వరకు మనం వచ్చాము ఇప్పుడు అంటే. మీరు స్టెప్ బై స్టెప్ ఇస్తారు కదా, ఫస్ట్ మూలాధార, తర్వాత ఉమ్, స్వాదిష్టాన, నాభి అట్లా ఉమ్. చెప్పినప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంది నాకు. అదే అంటున్నాను, ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి మీరు అట్లా ప్రాక్టీస్ చేసుకున్నారు కాబట్టి మీకు అది తెలుస్తోంది. కానీ మీరు ఇంకా అది కరెక్ట్గా మీకు మాట్లాడుతుందా లేదా, మీ చిత్తం ఎక్కడ ఉందని మీ చిత్తాన్ని మీరు క్వశ్చన్ చేసుకునే స్టేజ్లోకి మీరు వెళ్తున్నారు. సో అది చెప్పేది, మనం అందరం కూడా చేసుకోవాలి అని, అంతే. ఓకే. అంటే నేను రాంగ్, నాది కరెక్టా కాదా నాకు? ఇప్పుడు ఎందుకంటే నాకు ఇన్నర్ ఇయర్ లో ప్రాబ్లం ఉంది. మరి నాకు ఆ ప్రాబ్లం చూపించాలి కదా. నాకు నిన్న మీరు రాత్రి చేయించినప్పుడు కూడా దన్మని ఆ తర్వాత నాకు నొప్పి వచ్చింది. చేసేసిన తర్వాత నాకు నొప్పి వస్తుంది తప్ప చేసే టైంలో ఏమి ఉండట్లా. శైలజమ్మ, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను సాయంత్రం మీకు చెప్తాను, ఓకేనా? ఆ. ఇది మనం ఇంకొకటండి. మాట్లాడేది వేరే వేరే విషయం మీద మాట్లాడుతున్నాం కదా. ఓకే. ఓకే. సారీ. ఓకేనా? ఇంకొక విషయము. ఇందాక మీరు విజయవాడ రూటు అని చెప్పారు గదా! సారీ, నేను ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. ఏమనుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ నాకు సాయంత్రం నేను మాట్లాడతానమ్మా మీతోటి. తర్వాత డైవర్ట్ అవుతుంది. గుర్తుండదు. పోనీ మీకు చెప్తాను నేను. క్వెషన్ చెప్తా. మీరు ఆన్సర్ తర్వాత చెప్పండి. ఇప్పుడు చెప్పండి. విజయవాడ రూటు దగ్గరికి పక్కవాడిని ఎళ్లి అడిగి తెలుసుకోవాలి అని అన్నారు గదా ఇందాక మీరు. తెలుసుకోవాలి అని అనలేదు, ఒక్కొక్కడు ఆ! ఒక్కొక్కటి చెప్తారు అని. శైలజమ్మ, మీరు ఆ! డైవర్ట్ చేస్తున్నారు, దయచేసి అర్థం చేసుకోండి. నేను మీకు చెప్తాను, మళ్ళా నేను మీతో మాట్లాడతాను. హ్మ్. క్వశ్చన్ మీరు పెట్టుకోండి, నేను మాట్లాడతాను. ఈ టాపిక్ ఇక్కడ వేరు. మీరు 8 నెలలుగా సహజంగా మనం మాట్లాడే దాంతో మనం చేసుకుంటున్నాం. సో ఆ అవును. టాపిక్ మీరు గురించి నాకు తెలుసు, నేను చెప్తాను మీకు. సో హ్మ్. ఇక్కడ సరే. మనం సరే. కొత్త వాళ్ళు వేరే ఉన్నారు కాబట్టి మనం అట్లాగా, ఓకే. ఓకేనా? ఓకే అండి. ఓకే. ఓకే. జై శ్రీ మాతాజీ అండి. సో మనం జయశ్రీ అందరం కూడా మాతాజీ అండి. జయశ్రీ జై మాతాజీ శ్రీ అండి. మాతాజీ అండి. రైట్ హ్యాండ్ లో రాదండి, కొంచెం లెఫ్ట్ హ్యాండ్ లో చక్రాలు తెలుస్తాయి, రైట్ హ్యాండ్ లో తెలవట్లేదు. అది మేము పైకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని కాదు, మీకు రైట్ హ్యాండ్ లో తెలియట్లేదు అంటే ఫస్ట్ మీరు రైట్ హ్యాండ్ క్లీన్ చేసుకోవాలని అర్థం కదా, పింగళ నాడి శుద్ధి పడాలి అని అర్థం మనకి. అవునండి. సరే. సో అట్లా మన ఆ. చేతులు మనకి చెప్తున్నాయి అంటే, తెలియట్లేదు అంటే ఓకే, ఆ నాడిలో ప్రాబ్లం ఉంది. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తెలిసిద్దండి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంతగా రావట్లేదు. తెలియట్లేదు అంటే ఏంటి, రైట్ హ్యాండ్ మనకి శుద్ధి పడాలి అని అర్థం కదా. థ్యాంక్స్ అండి. సో అందుకని అట్లా. ఓకే అండి, జై శ్రీ మాతాజీ అందరికీ. అందరం కూడా అమ్మ ముందు 2 చేతులు పెట్టుకొని శ్రీ మాతాజీ గారిని ఆహ్వానించుకుందాము. మనకి ధ్యాన స్థితిని ప్రసాదించమని మనం శ్రీ మాతాజీ గారిని ప్రార్థించుకుందాం. శ్రీ మాతాజీ, దయచేసి మమ్మల్ని క్షమించి మీరే సాక్షాత్తుగా వచ్చి మాకు చక్కటి ధ్యాన స్థితిని ప్రసాదించండి అమ్మా. చేసేది మీరే,
చేయించేది మీరే, ఆనందించేది మీరే. మేము కేవలం నిమిత్త మాత్రులమమ్మా. మా వల్ల తెలిసి గాని తెలియక గాని అమర్యాదగా మా వల్ల బిహేవియర్ ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండమ్మా. మా ఊర్ధ్వగతికి అడ్డు వచ్చే సమస్త దోషాలను సంహరించండమ్మా. శ్రీ ఆదిశక్తి సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు రెండు చేతులు భూమాత మీద. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ ఆది భూమాత. దయచేసి మమ్మల్ని క్షమించి మీకున్నటువంటి ఓర్పును, సహనాన్ని, వివేకాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదించండమ్మా. మేము మీ మీద కాలు మోపుతున్నాము. చెప్పలేనటువంటివి పనులు చేస్తున్నాము. మా మీద మీరు చూపించే అపారమైనటువంటి ప్రేమతత్వం కూడా మాకు ప్రసాదించండమ్మా. శ్రీ ఆది భూమాత సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. రెండు చేతులు ఒళ్ళో. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ గౌరీ గణేశ. దయచేసి మమ్మల్ని క్షమించి మాలో కుండలినీ శక్తి యొక్క పూర్తి జాగృతి జరిగేటట్లుగా కుండలినీ మాతకి అనుమతిని ప్రసాదించమని దయచేసి చెప్పండమ్మా. శ్రీ గౌరీ గణేశ సాక్షాత్ శ్రీ కుండలినీ గౌరీ మాత సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గౌరీ గణేశ సాక్షాత్ శ్రీ కుండలినీ గౌరీ మాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. భూమాతకి నమస్కరించుకొని బంధన్ తీసుకుందాము. ఈ బంధన్ అనేది మనకి శ్రీ మహాలక్ష్మి గారి పవర్, మహాలక్ష్మి గారి శక్తి. సో బంధన్ మనం వేసుకుంటున్నామంటే మన కుండల్ని జాగ్రత్తగా చేసుకుంటూ, నెమ్మదిగా చేసుకుంటూ, పూర్తిగా ఎడమ చేతి నుంచి అవతల పక్క మూలాధారం వరకు అమ్మ ఎలా అయితే మనకి బంధన్ నేర్పించారో అలాగ చేయటానికి మనం ప్రయత్నించుకుందామండి. ఫాస్ట్గా చేసుకుంటూ, అటు ఇటు దోమల్ని ఈగల్ని తోలుకుంటూ చేసుకుంటున్నట్టుగా దయచేసి మనం అట్లాగా బంధం చేసి మన మహాలక్ష్మి తత్వాన్ని మనము అవమానపరచొద్దు. చాలా జాగ్రత్తగా, ఓపికగా మనము బంధం తీసుకుందాము. జై శ్రీ మాతాజీ.
ఇప్పుడు మనము 3 మహామంత్రాలు తర్వాత శ్రీ గణేశ గారి మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతి మహాకాళీ త్రిగుణాత్మికా కుండలినీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రారస్వామిని మోక్షప్రదాయని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన కుడి చెయ్యి ఒళ్ళో పెట్టుకొని ఎడమ చేతిని భూమాత మీద, మన కుడి మూలాధారం యొక్క మలినాలను తొలగించుకోవటానికి, మనము శ్రీ కార్తికేయ తత్వంలో మనలో జాగృతి పడటానికి మనం శ్రీ మాతాజీ గారిని ప్రార్థించుకుందాం. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ కార్తికేయ. దయచేసి మమ్మల్ని క్షమించి మా కుడి మూలాధారాన్ని శుద్ధిపరచండమ్మా. మాలో శ్రీ కార్తికేయ తత్వాన్ని జాగృతిపరిచి బలపరచండమ్మా. మాలో కుండలినీ శక్తి జాగృతి పడేటప్పుడు మాలో అడ్డు వస్తున్నటువంటి రాక్షస గుణాలను దయచేసి సంహరించండమ్మా. శ్రీ కార్తికేయ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన చిత్తం మొత్తము మన కుడి మూలాధారం మీద పెట్టుకుందాము.
ఇప్పుడు మనము మన ఇడానాడి శుద్ధికి అమ్మని ప్రార్థించుకుందాము. ఎడమ చెయ్యి ఒళ్ళో, కుడి చెయ్యి భూమాత మీద. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ మహాకాళి, మీరే సాక్షాత్తు శ్రీ భైరవనాథ. దయచేసి మమ్మల్ని క్షమించి మా ఊర్ధ్వగతికి, మా ఇడానాడిలో అడ్డుపడే సమస్త దోషాలను సంహరించండమ్మా. మా ఇచ్ఛాశక్తిని శుద్ధిపరచండమ్మా. మాలో ఉండే మూఢనమ్మకాలు, చాదస్తాలు, అవిద్య దయచేసి భూతత్వం ద్వారా తొలగించండమ్మా. మాలో భూతకాలము ఆలోచనలు, వాటి వల్ల వచ్చే పర్యావసానాల గురించి ఆలోచనలు దయచేసి భూతత్వం ద్వారా తీసేయండమ్మా. మీరు ప్రసాదించే ఈ పవిత్రమైన చైతన్య తరంగాలను మా ఎడమ చేతిలో గుర్తించుకునే శక్తిని దయచేసి మాకు ప్రసాదించండమ్మా. శ్రీ మహాకాళీ సాక్షాత్, శ్రీ భైరవనాథ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ భైరవనాథ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తం మొత్తము కూడా మన ఇడానాడి మీద మనము పెట్టుకుందాము. అలానే మన కుడి అరచేతి మీద కూడా మనము పెట్టుకోవచ్చు. మీ చిత్తము ఎక్కడికి వెళుతున్నా ఆ చిత్తం మొత్తాన్ని మీ ఇడానాడి మీద కేంద్రీకరించండి. ఇప్పుడు మీ చిత్తాన్ని ఎడమ మధ్య అరచేతి మీదకి తీసుకుని రండి. మనమందరం మన చిత్తాన్ని మధ్య అరచేతి మీద పెట్టుకుందాం.
జై శ్రీ మాతాజీ. ఇప్పుడు మనము మన పింగళ నాడీ శుద్ధికి మనము శ్రీ మాతాజీ గారిని ప్రార్థించుకుందాం. కుడి చేయి ఒళ్ళో, ఎడమ చెయ్యి ఆకాశం వైపు. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ మహాసరస్వతి. మీరే సాక్షాత్తు శ్రీ హనుమాన. దయచేసి మమ్మల్ని క్షమించి మా పింగళా నాడిని శుద్ధిపరచండమ్మా. మాలో ఉండే అధిక వేడి, అహంకారము, భవిష్యత్ కాలపు ఆలోచనలు, అనవసరపు ప్రణాళికలు దయచేసి ఆకాశతత్వం ద్వారా తొలగించండమ్మా. మా యొక్క క్రియాశక్తిని శుద్ధిపరచండమ్మా. మా యొక్క చిత్తాన్ని శుద్ధిపరచండమ్మా. మా లివర్ని చల్లపరచండమ్మా. ఇప్పుడు మన చిత్తం మొత్తము మన పింగళా నాడి మీద లేదా మన కుడి అరచేతి మీద. కుడి చెయ్యి బరువెక్కుతున్నట్లుంటుంది, వేళ్ళ అంచులు పొడుస్తున్నట్లు ఇట్లాగున్నా మీ చిత్తం మొత్తాన్ని కుడి చేతి మీద, కుడి అరచేతి మీద పెట్టడానికి ప్రయత్నించండి. మన చిత్తము మన అధీనంలో ఉండాలి. దీన్నే అమ్మ మనకి వేవరింగ్ అటెన్షన్ వద్దు అని చెప్పి మనకి చెప్పారు. చిత్తము స్టడీగా ఉండాలి మనకి. శ్రీ మాతాజీ, దయచేసి మమ్మల్ని క్షమించి మీరిచ్చేటువంటి పవిత్రమైన చైతన్య తరంగాలను మా కుడి చేతిలో మేము గమనించుకుని, గుర్తించుకుని, అనువదించుకునే శక్తిని దయచేసి మాకు ప్రసాదించండమ్మా. ఇప్పుడు మన చిత్తం మొత్తము మన మధ్య అరచేతి మీద, కుడి మధ్య అరచేతి మీద పెట్టుకుందాము.
జై శ్రీ మాతాజీ. ఇప్పుడు మన ఎడమ చేయి కూడా ఒళ్ళో పెట్టుకుందాము. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మీరే సాక్షాత్తు శ్రీ గణేష. దయచేసి మమ్మల్ని క్షమించి మాలో ఉన్న ప్రతి చక్రములోనూ శ్రీ గణేష తత్వాన్ని బలపరచండమ్మా. మాలో శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని జాగృతిపరిచి స్థిరపరచండమ్మా. మా యొక్క సుషుమ్న మార్గాన్ని పూర్తిగా తెరిచి మమ్మల్ని వర్తమాన కాలంలోనే నిలుపండమ్మా. మమ్మల్ని క్షమించి దయచేసి మా ప్రార్థనను స్వీకరించి మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండమ్మా. నిర్వికల్ప సమాధి స్థితిగా ఆ దిశగా దయచేసి మమ్మల్ని తీసుకుని వెళ్ళండమ్మా. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్, శ్రీ గణేశ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ నిర్విచారిత సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్విచారిత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన చిత్తం మొత్తము మన మధ్య మూలాధారం మీద పెట్టుకుందాము. శ్రీ గణేష గారికి మన నమస్కారాలు సమర్పించుకుందాము. ఇప్పుడు మన చిత్తాన్ని స్వాదిష్టాన చక్రం, మధ్య స్వాదిష్టాన చక్రం మీదకి తీసుకుని వెళ్దాము. శ్రీ బ్రహ్మదేవ సరస్వతి గారికి మన నమస్కారాలు సమర్పించుకుందాము.
ఇప్పుడు మనమందరము కూడా మధ్య మార్గంలో మన చిత్తాన్ని నెమ్మదిగా అలాగా పైకి తీసుకుని వెళ్తూ మన సహస్రారం దగ్గరికి మన చిత్తాన్ని మనము తీసుకుని వెళ్దాం. ఏ చక్రము ఏంటి అని నేను ఏదీ చెప్పను. మీ అంతట మీరే మీ చిత్తాన్ని నెమ్మదిగా మధ్య మార్గం గుండా సహస్రారానికి చేరుకోండి.
జై శ్రీ మాతాజీ అండి. ఇదే ధ్యాన స్థితిలో మనము శ్రీ మాతాజీ గారు చెప్పిన అమృతవాణిని మనము విందాము. భాష అర్థం కాకపోయినా అమ్మ వాయిస్ మీద మన చిత్తాన్ని, మన దృష్టిని కేంద్రీకరిస్తే దాని యొక్క అనుభూతి మీరు ఇంకా బాగా పొందొచ్చు. జై శ్రీ మాతాజీ అండి. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मेनैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः. In these modern times, a place which is supposed to be a holy place becomes the most unholy place. It's such a topsy-turvy condition these days. And when we are trying to establish something very fundamental, it's like a little seedling that has to come out of the stones. You see. It has to fight lots of things, so we have to keep our brains intact and be sensible about everything and try to see what we can achieve through our patience and understanding. It's very important. Today I think is a very great day for all of us because this place is the place of Virat, of Sri Vithala. It's the place where Sri Vithala appeared to a devoted son, and when he asked him that you better stand on a break, he stood there, and
They say that they stood there waiting. Some people say that the statues that we see came out of the Mother Earth on this sand. And that's what Pundarikaksh carried, saying that these are the ones who came to see me and my parents. I was busy with them. So they are standing on the same brick which I threw. Now the whole story has to be taken in a very sensible way with a common sense in it. That God Himself is capable of all kinds of miracles. We who are created by God are doing some things which look miraculous. Say, if you take about 100-year-old situation of this world, we can say that today we are seeing many things which could be miraculous. 100 years back, nobody could have thought that we could have all these arrangements done here in such a far-fetched places. But all these miracles come from the power of God. So, we are the creator of that wee bit, very wee bit of that miracle. So, all the miracles of God cannot be explained and should not be explained. They are beyond our minds. And to make people feel the presence of God, God can do anything. He can move into all the 3 dimensions and also in the 4th dimension. He can do whatever He feels like. That's what you have seen now in your every day-to-day life. How many miracles take place to all of you. And you can't understand how it works out. Even it works out on things which are not living. And people are quite amazed how these things happen. So we have to believe now, after seeing all this ourselves, that He is God. And He can do anything that He feels like. And we are nothing. We are nothing. There should be no rationality about it, of understanding God's miracles. How can it be? How could it be? You can't explain. Only when you achieve that state of mind, where you believe through your experiences that God is all powerful. It's very difficult. This concept is very difficult because we are limited people. We have limited powers. And we cannot understand how God could be all powerful because we haven't got the capacity. So, this God, who is our creator, who is our preserver, the one who desired that we should exist, who is our existence itself, is an all-powerful God. All-powerful. He can do whatever He likes with you. He can create another world. He can destroy this world. It's only if He has to desire. My idea of coming to Pandharpur for Shiv Puja was this, that Shiva represents the spirit. And the spirit is residing in all of you.
in your hearts. The seat of Sadashiva is on top of your head, but is reflected in your heart. Now your brain is the Vittala. So to bring spirit to your brain means enlightenment of your brain. Enlightenment of your brain means the limited capacity of your brain has to become unlimited in its capacity to realize God. I will not use the word understand, but to realize God. How powerful He is, how miraculous He is, how great He is. The another is that the brain of man can create, of course, out of the dead. But when the spirit comes into brain, then you create living things, living work of Kundalini. Even the dead start behaving like living because you touch the spirit in the dead. Like the nucleus inside every atom or a molecule has the spirit of that molecule. And if you become your spirit, we can say the brain of a molecule or an atom is like the nucleus, body of the nucleus. But the one that controls the nucleus is the spirit that resides within the nucleus. So now you have got the attention or the body, the whole body of the atom, then the nucleus, and inside the nucleus is the spirit. In the same way, we have this body, the attention of the body. And then we have the nucleus is the brain. And the spirit is in the heart. So the brain is controlled through the spirit. How? That around the heart there are 7 auras. Which can be multiplied into any number. 7 raised to power 1600, which are the ones which watch the 7 chakras raised to power 16,000, sorry. Now this spirit is watching through this aura. Watching, I am again saying watching. Through this aura, can you sit down? Can you sit down? I think would be better.
There's no need to bother once you have put it up. This aura is watching the behavior of your 7 centers in your brain. Is also watching all the nerves that are working in the brain, watching again. But when you bring the spirit into your brain, then you go 2 steps ahead. Because when your Kundalini rises, she touches the Sadashiva, and Sadashiva informs the spirit. Informs in the sense reflects in the spirit. So that's the first state where the watching auras start communicating to your different chakras in the brain and integrating it. But when you bring your spirit to your brain, this is the second state. Then you really become self-realized in the full way. In the full way. Because then yourself, that is the spirit, becomes your brain. Action is very dynamic. It opens then the 5th dimension in the human being. First, when you become realized, collectively conscious, and start raising the Kundalini, you cross the 4th dimension. But when your spirit comes into your brain, then you become the 5th dimension, means you become the doer. Our brain now, for example, says, all right, lift this thing up. So you touch it with your hand, you lift it up. You are the doer. But when the brain becomes the spirit is the doer. And when spirit is the doer, then you become a complete Shiva, self-realized. In that state, if you get angry, you are not attached. జై శ్రీ మాతాజీ. ఇదే ధ్యాన స్థితిలో 1-2 నిమిషాల పాటు మనము మన చిత్తాన్ని సహస్రారం మీద పెట్టుకొని అమ్మ యొక్క వాయిస్ని మనం మననం చేసుకుంటూ ధ్యాన స్థితిలో ఉండటానికి చూసుకుందాము.
జై శ్రీ మాతాజీ. సో మనకి అమ్మ చెప్పిన దాంట్లో ప్రయత్నించుకొని కొంచెము అమ్మ చెప్పింది మనం మననం చేసుకోవటానికి ప్రయత్నించుకుందాం తెలుగులో. సో విఠల రుక్మిణి అనేది మనకి రైట్ విశుద్ధిలో ఉంటారు కదా. సో ఆ విఠల స్థానం గురించి మనకి అమ్మ కొంచెం చెప్పటం జరిగింది. పండరీపురంలో శ్రీ విఠల గారు ఉన్నారు. అయితే ఆయన ఎలా వచ్చారు అనేది, ఒక భక్తుడు తల్లిదండ్రులకి సేవ చేసుకుంటుంటే విఠల గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి దర్శనమిద్దామని వెళ్ళారు. ఆయన గడప దగ్గర నుంచొని ఆయన పిలిచారు. పిలిస్తే, నేను తల్లిదండ్రుల సేవలో ఉన్నాను, నేను చూడలేను, కొంచెం సేపు ఆగిరా, లేదా కొంచెం సేపు అక్కడ ఉండు అని చెప్పేసి ఒక రాయి విసిరి, ఆ రాయి మీద మీరు ఆశీనులు కండి అని చెప్పేసి రాయి విసిరారు. అయితే ఈ విఠల గారు ఆ రాయి మీదే నుంచున్నారు, అట్లానే నుంచున్నారు. కానీ అక్కడ ఉండే జనాలకి ఈ నిజం తెలియక ఏం చెప్పారంటే, అక్కడ ఉండే ఇసుకలో నుంచి ఆయన స్వయంభూగా బయటకు వచ్చారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఒక మనిషి దగ్గరికి అలా ఎలా వెళ్తారు, అలా రాయి విసిరితే ఆయన ఎలా ఉండగలుగుతారు, ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ వచ్చాయి. అయితే అక్కడ అమ్మ ఏం చెప్పారంటే, మనము ఉన్నదే భగవంతుని వల్ల, మన చుట్టూ భగవంతుడు ఉన్నాడు కాబట్టే మనం ఉండగలుగుతున్నాం. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఫ్యూచర్లోకి వెళ్ళగలడు, పాస్ట్లోకి వెళ్ళగలడు, మనల్ని ఫ్యూచర్లోకి తీసుకెళ్ళగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన మిరాకిల్స్ అంటే ఆయన యొక్క చైతన్యాన్ని అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు, అది అర్థం కూడా కాదు. ఎందుకంటే మన మానవ యొక్క బుర్రతోటి మనము ఆయన యొక్క తెలివితేటల్ని, ఆయన యొక్క ఇచ్చల్ని, ఆయన యొక్క పనులని మనము అర్థం చేసుకోలేము. అది కాకుండా కొన్ని పనులను అర్థం చేసుకోకపోవటమే మంచిది. కొన్ని తెలియాలి, కొన్ని తెలియకుండా ఉండటమే మంచిది. కానీ వీటన్నిటిలోకి ముఖ్యమైనది మనము ఆయన ఉనికిని గుర్తించగలగటము మనకి అతి ముఖ్యమైనది. ఆయన ఉనికి ప్రతి దాంట్లోనూ మనం గుర్తించగలగటం యొక్క మన అనుభూతి చెందటం కూడా మన యొక్క కర్తవ్యం. అయితే ఈ ఉనికిని మనము ఎలాగ తెలుసుకోవచ్చు, ఎలాగ మనము తెలుసుకోవాలి ఏంటి అనేది, మన చైతన్యం కూడా మనం ఎప్పుడు కూడా మనం ఏంటంటే మన బ్రెయిన్ చెప్పినట్లు మనము చేస్తూ ఉంటాము. మన ఆత్మ వచ్చేసి మన హృదయ స్థానంలో ఉంటుంది, మన బ్రెయిన్ వచ్చి, మన మెదడు వచ్చి మనకి తలస్థానంలో ఉంటుంది, సహస్రం దగ్గర ఉంటుంది. మన చిత్తము, మన ఆలోచన అంతా కూడా మన మెదడు ప్రకారం నడుస్తూ ఉంటుంది. కానీ ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించండి అమ్మా అని మనం అడుగుతాం చూసారా, కుండలిని జాగృతి జరిగేటప్పుడు. ఆ ప్రక్రియలో ఎందుకు అడుగుతాము అంటే, మన యొక్క ఆత్మ మన యొక్క మెదడు మీదకి వెళ్ళి, అంటే మెదడు స్థానంని మన ఆత్మ భర్తీ చేయగలిగితే మన ఆత్మ సాక్షాత్కారము స్థిరపడినట్లు లెక్క. ఆత్మ సాక్షాత్కారము స్థిరపడటము అంటే ఏంటి, అసలు ఆత్మ ఏం చేస్తుంది మన దేహంలో? ఆత్మ ఎప్పుడు కూడా మన దేహంలో ఉండే చక్రాల మీద ఒక కన్ను వేసి ఉంచుతుంది. అంటే ఏంటంటే, ప్రతీది మన చక్రాలలో జరిగే ప్రతీది ఆత్మ గమనిస్తూ ఉంటుంది. ఎలా గమనిస్తూ ఉంటారు? ఆత్మకి ఏమైనా చేతులు ఉంటాయా? ఎలా గమనిస్తూ ఉంటారు? ఆత్మ చుట్టూ 7 చైతన్య తరంగాలు ఉంటాయి. ఈ 7 చైతన్య తరంగాలు మల్టిప్లైడ్, అంటే ఒక్కొక్క చైతన్య తరంగము 16,000 యొక్క చైతన్య తరంగాలతోటి మల్టిప్లై చేస్తే ఎన్ని చైతన్య తరంగాలు, ఎంత ఆరా అంటాము. ఆరా అంటే మన చుట్టూ ఉండే ఒక వెళ్తుంది అనుకోండి, తెలుగులో ఎట్లా చెప్పాలి, మ్, మన చుట్టూ ఉండే ఒక శక్తి అనుకోండి. అట్లాగా 7 to the power of 16,000. 16,000 ఎందుకు అనుకుంటామంటే, మన విశుద్ధి చక్రంలో 16,000 శక్తులు శ్రీ రాధాకృష్ణ గారికి ఇమిడిపోయి ఉంటాయి. సో ఆ 16,000 శక్తులతోటి మన ఆత్మ ప్రతి ఒక్క చక్రాన్ని గమనించుకుంటూ కూర్చుంటుంది. ఎప్పుడైతే ఇది వాచింగ్ అంటారు అమ్మ, అంటే గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ఆత్మ మన మెదడు స్థానానికి చేరుకోవాలి, మన మెదడు స్థానానికి చేరుతుందో అప్పుడు మనము నిష్కర్మ, అంటే మనము చేసేదేది ఉండదు. ఆత్మ చేయటం స్టార్ట్ అవుతుంది. అంటే మన మెదడుని ఆత్మ కంట్రోల్ చేయటం స్టార్ట్ అవుతుంది. అంటే సదాశివుని స్థానము మన మెదడు పైన ఉంటుంది. మన మెదడు విఠల స్థానం. ఈ విఠల స్థానానికి మన ఆత్మ చేరుకోవాలి, అంటే మన మెదడు స్థానంలోకి ఆత్మ చేరుకోవాలి. అయితే ఈ ఆత్మకి మన దేహం చేసేది మెదడుతోటి కదా, ఆత్మతోటి ఎలా చేస్తుంది అని చెప్పేసి కొంతమంది మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఎలాగైతే ఇప్పుడు ఒక పరమాణువులో చిన్న న్యూక్లియస్ అంటాం. అంటే మనం న్యూక్లియస్ అని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక మామిడికాయని తీసుకోండి. మామిడికాయలో గింజ ఉంటుంది. ఈ గింజకి తెలిసిందేంటి? గింజ భూమిలో పాతి పెడితే
చెట్టు అవ్వాలి, ఆ చెట్టు మళ్ళా కాయలు ఇవ్వాలి, అంతే ఆ గింజకు తెలుసు. కానీ ఆ గింజను నడిపించే శక్తి ఏదైతే ఉంటుందో దాన్నే న్యూక్లియస్ అంటారు. ఆ న్యూక్లియస్ లాంటి శక్తి మన స్పిరిట్ లాగా మనలో ఉంటుంది. అయితే మన దేహం ఒక మామిడికాయతో పోల్చుకుంటే మన బుర్ర ఆ మామిడికాయలో ఉండే గింజ లాంటిది. ఆ గింజని నడిపించే శక్తే ఈ ఆత్మ. ఎప్పుడైతే ఈ ఆత్మ ఆ గింజ స్థానానికి వెళ్ళి ఆ గింజని నడిపించటం స్టార్ట్ అయ్యి ఆ గింజ నడిపించేది ఆత్మస్థానము అని మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో మనము సదాశివుని స్థానానికి మనము చేరుకున్నట్లు, అంటే మన యొక్క ఆత్మ సాక్షాత్కారము స్థిరపడుతున్నట్లు లెక్క. సో అమ్మ మనకి ఇంతవరకు మనకి చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం ఆత్మగా అయితే ఏంటి, మనలో అహంకారం నశిస్తుంది, ఒకళ్ళని చూసి ఈర్ష్య భావాలు నశిస్తాయి, కోపం నశిస్తుంది. మనము ఆత్మగా ఎదిగాము అంటే ఆత్మకి రాగద్వేషాలు, కోపాలు, ఇది నాది అది నీది అనే యొక్క మనస్తత్వాలు ఇవేవి ఉండవు. ఇటువంటి ఏవి పట్టించుకొని ఓన్లీ దైవమే నాకు ఇది అని చెప్పి పట్టించుకునే యొక్క స్థితికి ఆత్మ సాక్షాత్కారం పొంది ఆ స్థితికి మనం వెళ్ళగలగటమే మన ముందున్న ముఖ్య ధ్యేయము. సో ఇది మనకి అమ్మ ఈరోజు ఈ 15 నిమిషాల వరకు చెప్పారు. సో రిమైనింగ్ మళ్ళా మనకి అమ్మ ఎప్పుడు చెప్తారో మనము చూసుకుందాం. సో మనం అమ్మకి కృతజ్ఞతలు చెప్పుకొని శ్రీమాతాజీ, తెలిసి గాని తెలియక గాని మీరు చేపించిన ఈ ధ్యానంలో మా వల్ల ఎటువంటి తప్పులు దొర్లినా దయచేసి క్షమించండమ్మా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి, రక్ష రక్ష పరమేశ్వరి, రక్ష రక్ష పరమేశ్వరి. భూమాతని నమస్కరించుకొని బంధన్ వేసుకుందాము. జై శ్రీమాతాజీ అండి. సో ఒక్క సెకండ్, అందరికి మళ్ళా మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. సో ఈరోజు తెలియకుండా కొంచెం 12:23 దాటింది.